బ్రేకింగ్లో చూస్తున్నాం. ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించింది. నేడు ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి విశాఖ నుంచి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏమిటి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ రమణ. ఏదైతే నిన్న కర్ణాటక, తమిళనాడుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో ద్రోణి ఏర్పడడంతో పాటుగా మరోవైపు ఉత్తరాంధ్రలోని ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో దీని ఎఫెక్ట్ పూర్తిగా పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కింద స్పష్టం చేయడం జరిగింది. దీని ప్రభావంతో మరో 72 గంటల పాటు అంటే దాదాపుగా 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు అటు సౌత్ ఒడిశా వరకు కూడా విస్తరించిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ఇక ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, అదేవిధంగా కృష్ణా, మరోవైపు బాపట్లలో వర్షాలు, అదేవిధంగా రాయలసీమలో ఈ ప్రాంతాలన్నింటిలో నెల్లూరు, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా ఏదైతే రైతాంగం అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా ఏదైతే అంతర పంటలు వేస్తుంటారో అవి కానీ, లేదంటే అపరాలు కానీ, మరోవైపు వేసవి సీజన్లో ముఖ్యంగా మొక్కజొన్న కానీ ఈ పంటలు దెబ్బతినే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా పిడుగులు పడడం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ వద్ద కానీ, కచ్చా హౌసెస్ కానీ ఉంటే ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి, చెట్ల వద్ద ఎవరు ఉండవద్దు అని చెప్పుటికే వాతావరణ శాఖ స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మరో 72 గంటల పాటు దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఒకవైపు వేసవి ఎండలు పెరుగుతూ దాదాపు 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఉపరితల ఆవర్తనం మరోవైపు ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల నిన్న సాయంత్రం నుంచి కూడా చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి విశాఖపట్నం తుఫాను హెచ్చరికలు స్పష్టం చేసింది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.